హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ప్రాపర్టీస్. బట్ ఈరోజు మనం ప్రాపర్టీస్ గురించి మాట్లాడడం లేదు. నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ది వచ్చేసి మనకి ఇప్పుడు 3 డోర్ కార్ ఉంది, 4x4. బట్ ఇది 5 డోర్ వర్షన్ వచ్చింది కాబట్టి ఒకసారి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామని టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం అనేసి మనం ఈరోజు అయితే బెంగళూరులో మనకి ఎలక్ట్రానిక్ సిటీ బ్రాంచ్కి అయితే వెళ్ళాము, షోరూమ్కి. సో చూసాము, చాలా బాగుంది 5 డోరు. బట్ ఏంటంటే మనకి 3 డోర్ కారు ఉన్నంత లుక్, రాయల్టీ కానీ ఇందులో లేదని నా ఒపీనియను. ఇదేంటంటే థార్ ఉండాలి, బట్ ఫ్యామిలీకి ఉండాలి అనే వాళ్ళు ఈ కార్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, సన్ రూఫ్ కూడా చాలా పెద్దగా ఉంది. ప్లేస్ కూడా ఇంటీరియర్ చాలా బాగుంది. బట్ రెండు కంపేర్ చేసుకుంటే 4x4 కానీ 3 డోర్స్ కార్ కావచ్చు, 5 డోర్ కార్స్ కావచ్చు, సేమ్ ఉంటుంది. ఎక్కడ ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఏంటంటే లెంత్లో మాత్రమే కొంత తేడా ఉంటుంది. మనకి 3 డోర్స్లో ఏంటంటే వెనకలు కూర్చోవడానికి కానీ వాళ్ళు ఎంట్రీ కూడా మనకి కో డ్రైవర్ ఉంటుంది కదా, ఆ సీట్ ఫోల్డ్ చేసి వెళ్ళాలి లోపలికి. అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. బట్ దీనికి అప్గ్రేడ్ చేశారు కొన్ని ఫీచర్స్ అయితే మాత్రం 5 డోర్ కార్కి. దీనికి లగేజ్ పెట్టుకోవచ్చు, వెనకాల సీట్ కూడా 3 మెంబర్స్ వరకు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 డోర్స్లో వచ్చేపాటికి మనకి 4 మెంబర్స్ కంఫర్టబుల్, వెనకల ఇద్దరికి. బట్ నెగిటివ్ ఏంటంటే దానికి డోరు ఇక్కడ కో డ్రైవర్ దగ్గరనే వెళ్ళాలి కాబట్టి అది కొంచెం నెగిటివ్. బట్ 5 డోర్ కార్లో మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బట్ రాయల్టీ కింద వస్తే మాత్రం మనకి 3 డోర్స్ ఇచ్చినంత రాయల్టీ ఇక్కడ ఇవ్వదు మనకు 5 డోర్ కారు. మీరు చూడొచ్చు, కారు కూడా చాలా స్మూత్గా ఉంది, డ్రైవింగ్ కూడా. తర్వాత మనకి స్టీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది 5 డోర్ కారు. ఫ్యామిలీకి అయితే ఇట్ ఈజ్ అ సూపర్ కార్ అబ్బా. మంచి ఫ్యామిలీతో కలిసి అడ్వెంచర్స్కి వెళ్ళాలి, ఆఫ్ రోడ్కి వెళ్ళాలి అనే వాళ్ళు ఈ 5 డోర్ కార్ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ దీనికంటే కూడా నాకు ఎక్కువగా నచ్చింది అయితే మాత్రం 3 డోర్ కారే. అది ఏంటంటే మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు, ఒకరు ఇద్దరే ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటే కనుక 3 డోర్ కార్ తీసుకోవచ్చు. వేరే ఫ్యామిలీ మెంబర్స్తోనే కలిసి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ 5 డోర్ కార్ని అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది. బట్ నేనైతే డీజిల్ వర్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్ కేస్ ఫ్యూచర్లో. సో మీకు ఏ కార్ అంటే ఇష్టం? థార్ కారా, లేకపోతే ఇందులో ఏ మోడల్ 5 డోర్ కారా, లేకపోతే 3 డోర్ కారా, మీకు ఏది ఇష్టం అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ ఒపీనియను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.